ఈ ఎక్యుడేషన్ కార్డ్స్ విషయంలో అంతకుముందే ఎక్యుడేషన్ కార్డుల పీరియడ్ అయిపోయింది. ఈ ప్రభుత్వం ఏర్పడటానికంటే ముందే ఎక్యుడేషన్ కార్డులు వ్యాలిడిటీ అయిపోతే దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటా ఆనాటి ప్రభుత్వంలోనే వచ్చింది. తదుపరి ఈ ప్రభుత్వంలో కూడా ఈ గడిచిన 2 yearsలో కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చాం. దీనికి అనేక కారణాలు, రీజన్స్ ఉన్నాయి. చేసేది ప్రాపర్గా, పర్ఫెక్ట్గా చేద్దామని ఈ ఎక్యుడేషన్ కార్డులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎలా ఉన్నాయో ఆ సిస్టము దాన్ని వీలైనంత అడాప్ట్ చేయాలని ప్రయత్నం చేశాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఇవ్వని విధంగా ఈ ఎక్యుడేషన్ కార్డులు ఈనాడు మనం ఏవైతే ఒక 3-4 జీవోల రూపంలో రిలాక్సేషన్ ఇచ్చుకుంటా వచ్చి సుమారు ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు 43-44 వేల మంది ఎలిజిబిలిటీ ఉన్న విధంగా ఈనాడు మనం ఇచ్చిన జీవోలు ఉన్నాయి. వీటి ఆధారంగా గతంలో ఆనాడు ఎక్యుడేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు 23,352 మందికి ఎక్యుడేషన్ కార్డులు ఆనాడు ఇవ్వటం జరిగింది. ఆనాడు ఎలిజిబిలిటీ సుమారు 32,500 మందికి ఉన్నారని ఆనాడు ఇచ్చిన జీవోల ప్రకారం అనాలిసిస్ చేస్తే అర్థమైంది. తదుపరి ఏవైతే ఈ అనౌన్స్మెంట్ చేసిన దాంట్లో కానీ వారి సెక్టార్ని మార్చిన దాంట్లో కానీ చేయటం వలన ఇది 45,000-46,000 పైచీలకు పెరిగే సందర్భం కనిపిస్తుంది. ఏది ఏమైనా ఇందాక గౌరవులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్లు అర్హులైన ప్రతి జర్నలిస్ట్కి ఎక్యుడేషన్ కార్డు ఇవ్వాలన్న దాంట్లో ఈ ప్రభుత్వానికి ఇంత కూడా సెకండ్ థింకింగ్ లేదు అనేది చాలా స్పష్టంగా గతంలో అనేక సార్లు చెప్పాను. మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను. ఈ రోజుతో ఎక్యుడేషన్ కార్డులకు సంబంధించింది 30th మనం గతంలో ఎక్స్టెన్షన్ చేసింది కంప్లీట్ అయిపోయింది. లాంఛనంగా సుమారు ఒక 2,500-2,800 మందికి ఇప్పటికే స్టేట్ హెడ్ క్వార్టర్లో క్లియర్ చేశామని 2-3 మీటింగ్లు పెట్టుకున్నారు, క్లియర్ చేశారు. ఇంకా ప్రొసీజర్లో కూడా కొన్ని ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రొసీజర్ ఆన్గోయింగ్ ఉంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కొన్ని మా కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాను. గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఆల్ డిస్ట్రిక్ట్స్లో రేపు డెఫినెట్గా ప్రతి జిల్లాలో కూడా ఎలిజిబుల్ ఉండి క్లియర్ చేసిన జర్నలిస్టులందరికీ కూడా ఎక్యుడేషన్ కార్డులు ఇచ్చే విధంగా ఇక్కడ నుంచి ఈరోజు ఆదేశాలు జారీ చేస్తాం. వీటితో పాటు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు అన్నట్టు 2 days బ్యాక్ మేము కలిసినప్పుడు ఈ ఎక్యుడేషన్ కార్డులది ఏదో ఒక రోజు మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అది నెక్స్ట్ మంత్ 10th వరకా 15th వరకా ఒక కట్ ఆఫ్ డేట్ అనుకొని ఎక్యుడేషన్ కార్డులకి మనం ఇష్యూ చేసేది అట్లీస్ట్ అప్లై చేసే డేట్ ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని దాంట్లో జెన్యూన్గా మీ కమిటీ ఏదైతే అప్రూవల్ చేస్తుందో అప్రూవ్ చేసిన వాళ్ళందరికీ మీరు కార్డులు ఇష్యూ చేయండి. చేసిన తర్వాత టోటల్గా మనం ఎక్యుడేషన్ కార్డులు ఎన్ని ఇచ్చామనేది మనకు ఒక ఐడియా ఉండాలి. ఐడియా ఉన్న తర్వాత ఇమీడియట్లీగా మిగతా ఈ జర్నలిస్టులకి హెల్త్ పరంగా ఇతరత్ర ఏవైతే స్కీమ్స్ కావాలి, ఏదో చేయాలి అనేది ప్రభుత్వానికి ఆలోచన ఉందో దాన్ని బట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పదే నాతో చెప్తున్నారు. చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చెప్పారు. దాన్ని ఈ ఫిగర్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీగా దాని మీద కూడా ఒక పాజిటివ్తో దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకోవాలని ఆలోచిస్తుంది. దయచేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ఎక్యుడేషన్ కార్డుల అనే ఈ అంశానికి జెన్యూన్ ఉన్న అందరికీ ఇచ్చి దాన్ని ఫుల్ స్టాప్ పెట్టి దానికి మనకు లెక్క వస్తే దాని ప్రకారం మిగతా కార్యక్రమాలన్నింటినీ కూడా ఫైనలైజేషన్ చేసుకుందామని రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల సోదరులందరికీ మనస్ఫూర్తిగా ఈ ప్లాట్ఫారం నుంచి నేను అప్పీల్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే వారికి కొన్ని ధర్మ సందేహాలు రావచ్చు, ఈనాడు ఒక వ్యవస్థలో ఒక సంస్థలో నేను జర్నలిస్టులుగా పనిచేస్తున్నాను. కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాతనో కపుల్ ఆఫ్ డేస్ తర్వాతనో నేను ఆ పేపర్ నుంచో ఆ ఛానల్ నుంచో చేంజ్ అయిపోతే
నా అక్రిడేషన్ కార్డు ఉంటుందా ఉండదా ఆ మేనేజ్మెంటు అని అన్నప్పుడు డెఫినెట్గా ఎవరికైతే ఈనాడు అక్రిడేషన్ కార్డు ఇష్యూ చేస్తున్నామో వారు ఏదన్నా చేంజ్ అయింది ఉంటే వాళ్ళు ఇంటిమేట్ చేస్తే అది నిరంతరము జరిగే ప్రక్రియ. అక్కడ మళ్ళా రీప్లేస్మెంట్ చేసే దాంట్లో ఆ మీడియా వాళ్ళు ఉన్న ప్లాట్ఫామ్ని చేంజ్ అయినప్పుడు వారికి చేంజ్ చేసే దాంట్లో కూడా దానికి పులి స్టాప్ ఏమి ఉండదు. అది నిరంతరము ఆ చేంజెస్ ఉన్నప్పుడు ఆ చేంజెస్ని చేసేదాన్ని కూడా దీంట్లో ఆ ఫెసిలిటీస్ని కూడా ఉంచుతున్నామని అక్రిడేషన్ కార్డ్స్ తీసుకునే నా కుటుంబ సభ్యులందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఏది ఏమైనా కొద్దిగా లేట్ అయినా కూడా పారదర్శకంగా ఏ మీడియా మిత్రుడిని కూడా నొప్పించొద్దని 360 డిగ్రీస్లో వెట్టింగ్ చేసి రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవరు ఈయనన్ని అత్యధికంగా ఈయటానికి ఈ ప్రభుత్వం ఉంది. మిగిలిన కోరికలు ఏవైతే మా కుటుంబ సభ్యులందరికీ ఉన్నాయో వాటిని కూడా ఈ నెంబరింగ్ అయిన తర్వాత తప్పకుండా మరొకసారి మీతో కపుల్ ఆఫ్ అవర్స్ కూర్చొని దాన్ని కూడా ఒక కంక్లూజన్ చేయటం జరుగుద్దని కూడా రాష్ట్రంలో ఉండే నా కుటుంబ సభ్యులందరికీ మరొకసారి తెలుపుతూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలుపుతూ సెలవు తీసుకుంటాను.